కోర్టులో చాలా కీలకమైన ఆర్డర్స్ వచ్చాయి. రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి కేసులపైన మొత్తం 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఈ 20 కేసులు అంటే సిబిఐ కేసులు అండ్ ఈడీ కేసులకు సంబంధించి రేపటి నుంచి డైలీ విచారణ చేయాలి అని నిర్ణయించింది కోర్టు. రేపటి నుంచి రోజువారీ విచారణ ప్రారంభమవుతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు కొన్ని బిజీ వర్క్స్ ఉంటాయి కాబట్టి నేను కోర్టుకు హాజరు కాలేను విచారణకు అని చెప్పి ఆయన ఆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును పొందారు హైకోర్టు నుంచి. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టు దాన్ని ఎలా తీసుకుంటుంది, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన సిబిఐ ఏం ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు డైలీ వస్తారా లేకపోతే వారానికి 2 సార్లు వస్తారా విచారణకి, అసలు ఇది ఎలా ఉంటుంది అనేది చాలా పెద్ద చర్చ. ఇన్నాళ్ళు దాదాపుగా 5 ఏళ్ళేమో అసలు కోర్టుకే వెళ్లకుండా 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద 10 ఏళ్ళ పైగా బెయిల్ మీద ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏం చేయబోతుంది, కోర్టులు కానీ న్యాయ వ్యవస్థ కానీ కీలకమైన విశృంఖలమైన ఆర్థిక నేరాల విషయంలో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విషయంలో కోర్టు ఇక నుంచి ఎలా పనిచేయబోతోంది, ఎలాంటి విచారణ జరగబోతోంది సిబిఐ ప్రత్యేక కోర్టులో. ప్రత్యేకంగా రోజువారీ విచారణ అంటే స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రకరకాల పిటిషన్లతో డిశ్చార్జ్ పిటిషన్లను ఇవన్నీ వేసి అసలు కోర్టులను పనిచేయనివ్వకుండా చేయగలిగిన ఈ టీం జగన్ అండ్ కో మరి ఇక నుంచి రేపటి నుంచి ఎలా ఎదుర్కొంటారు, కోర్టులు ఏం చెప్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. రాజధాని నిర్మాణం విషయంలో మీ ప్రభుత్వం యొక్క